గద్వాల జిల్లా అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లను ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఆలయ ఈవో పురేందర్ కుమార్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహించిన చండీ హోమంలో డీకే అరుణ పాల్గొన్నారు. హోమం అనంతరం ఆలయ పూజారి ఆనంద శర్మ ఆశీర్వచనం ప్రసాదం అందజేశారు. పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అమ్మవారి దగ్గర ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా గతంలో విడుదల చేసిన నిధుల పనులు కూడా పూర్తయినాయి. వాటిని అందుబాటులో కూడా త్వరలోపలనే అవి అందుబాటులో కూడా వస్తాయి భక్తులకి. మరి పూర్తయిన పనుల యొక్క యూసీని కనుక ప్రభుత్వం పంపిస్తే మిగతా డబ్బులు కూడా టోటల్ ప్రసాద్ స్కీమ్ లో 72 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఇప్పుడు సగము పనులు పూర్తయినాయి. మిగతా సగం పనులకు కూడా యూసీ పోతే మిగతా పనులు కూడా మిగతా నిధులు కూడా మనకు శాంక్షన్ వస్తాయి. మిగతా ప్రపోజల్స్ ఏమున్నాయో వాటి కూడా చేసినటువంటి అవకాశం కలుగుతుంది. సో అమ్మవారి యొక్క గుడి ప్రాంగణంలో కానీ ఈ యొక్క అలంపూరు టెంపుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తిపీఠం యొక్క శక్తిని, ప్రాధాన్యతను, భక్తుల యొక్క ఆసక్తిని, ఆకాంక్షను, వాళ్ళ యొక్క వసతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా.